మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడో ఒక గ్రహం అయితే ఉంది, అక్కడ వర్షం పడుతుంది. కానీ ఇది నీళ్ల వర్షమైతే కాదు, వజ్రాల వర్షం. అక్కడ చాలా భయంకరమైన గాలులైతే వీస్తుంటాయి. గంటకు సుమారు 2000 కిలోమీటర్ల వేగం. అంటే మనము గన్ పేలుస్తే దాంట్లో ఉంచి వచ్చే బుల్లెట్ కన్నా చాలా స్పీడ్గా అయితే ఉంటుంది. మరి అటువంటి గ్రహం మన మూన్ ప్లేస్లోకి వస్తే ఇంకేముంది, మన భూమే దానికి చంద్రుడైతే అవుతుందన్నమాట. ఈ గ్రహం ఏదో సైన్స్ ఫిక్షన్ గ్రహం అయితే కాదు, ఇది నెప్ట్యూన్, మన సోలార్ సిస్టంలో 8th ప్లానెట్. మరియు ఇది మీరు ఇప్పటి వరకు విన్న అత్యంత అద్భుతమైన నిజాల్లో ఒకటి. ఈ వీడియోనైతే కంప్లీట్గా చూడండి. ఒక్కొక్క విషయం ఒక్కొక్క షాక్ మాదిరి అయితే ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు నెప్ట్యూన్ గురించి అయితే చెప్పబోతున్నాను. కానీ ఇది జస్ట్ నెప్ట్యూన్ వీడియో మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు అయితే మనము డిస్కస్ అయితే చేయబోతున్నాము. వీడియో చివరిలో మీకు ఒక క్రేజీ క్వశ్చన్ అయితే అడగబోతున్నాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్స్లో అయితే చెప్పండి. నెప్ట్యూన్ సన్ నుంచి 8th ప్లానెట్ అన్నమాట. ఇంకా దూరం వచ్చేసి చాలా ఎక్కువ, భూమి కంటే 4 రెట్లు పెద్దది, ఇంకా 17 రెట్లు బరువు ఉంటుంది. ఈ ప్లానెట్ ని మనం దూరం నుంచి చూస్తే చాలా పీస్ఫుల్ గా కనిపిస్తుంది, కానీ లోపల మన సోలార్ సిస్టంలో అన్నిటికంటే వేగమైన గాలులు నెప్ట్యూన్లోనే ఉన్నాయి. గంటకు 2000 కిలోమీటర్లు, అంటే బుల్లెట్ ట్రైన్ కంటే 7 టైమ్స్ స్పీడ్ అనేది ఎక్కువ. ఇక్కడ వియర్డ్ విషయం ఏమిటంటే ఆ గాలులు వచ్చేసి ప్లానెట్ రొటేషన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో అయితే వీస్తుంటాయి. సైంటిస్టులకి ఇంకా దీనికి కారణమైతే తెలియదు. నెప్ట్యూన్ బయట వచ్చేసి -160 డిగ్రీస్ సెంటీగ్రేడ్ చల్లదనంగా అయితే ఉంటుంది, కానీ కోర్ టెంపరేచర్ వచ్చేసి 7000 డిగ్రీస్ కంటే ఎక్కువ, అంటే లావా కంటే హాట్. నెప్ట్యూన్ సూర్యుడి నుంచి తను రిసీవ్ చేసుకున్న దానికంటే ఎక్కువ వేడిని బయటికైతే వదులుతుంది. మరి నెక్స్ట్ ఇంకా క్రేజీ విషయం అయితే ఉంది, అదే నెప్ట్యూన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెప్ట్యూన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి సెంటర్లో అయితే లేదు, సైడ్ కి 47 డిగ్రీస్ తిరిగి అయితే ఉంటుంది. మీరు కాంబాక్స్ తీసుకొని నెప్ట్యూన్ మీద వేస్తే అది ర్యాండమ్ పాయింట్స్ ని చూపిస్తూనే ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే నెప్ట్యూన్ లో ఒక భారీ తుఫాన్ అయితే ఉండేది, దాని పేరు వచ్చేసి గ్రేట్ డార్క్ స్పాట్. సైంటిస్టులు దాన్ని అబ్జర్వ్ అయితే చేస్తూ ఉన్నారు, కానీ ఒక రోజు చూస్తే అది కంప్లీట్ గా మాయమైతే అయిపోయింది. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయం అయితే ఇప్పటికి వరకు ఎవరైతే చెప్పలేకపోయారు. ఇప్పుడు నేను మీకైతే ఒక ఫ్యాక్ట్ అయితే చెప్తాను. ఆల్రెడీ ఇది వచ్చేసి మనము వీడియో స్టార్టింగ్ లో అయితే డిస్కస్ అయితే చేసాము. అదే నెప్ట్యూన్ లో లిటరల్లీ డైమండ్స్ వర్షం అయితే పడుతుంది. అసలు డైమండ్స్ రైన్ అనేది ఎలా పడుతుందో చూద్దాం. మీథైన్, కార్బన్ ఈ రెండింటి మధ్యలో వచ్చే ప్రెజర్ వల్ల డైమండ్ అయితే ఫామ్ అవుతుంది. అదే వర్షం మాదిరి అయితే కిందికైతే పడుతుంది. కింద పడిన తర్వాత మళ్ళీ మెల్ట్ అవుతుంది, మళ్ళీ ఆవిరైతే అవుతుంది. ఇంకా ఇదే ప్రాసెస్ రిపీట్. అక్కడ డైమండ్స్ రైన్ అయితే పడుతుంది. మనం ఇక్కడ వాటర్ రైన్ కి అంబ్రిల్లాస్ అయితే పట్టుకుంటున్నాము, మళ్ళీ డైమండ్స్ రైన్ పడితే అంతే. మనం ఇప్పుడు ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. నెప్ట్యూన్ మన మూన్ ప్లేస్ లో వస్తే అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్కైలో నెప్ట్యూన్ అనేది చాలా పెద్దగైతే కనిపిస్తుంది. మన నేకెడ్ ఐతో దాంట్లో ఉన్న స్టోన్స్ అయితే చూడొచ్చు. ఇంకా టైర్స్ వచ్చేసి 1000 టైమ్స్ పవర్ఫుల్ గా అయితే మారుతుంది. మరి వరస్ట్ కేసులో భూమి నెప్ట్యూన్ చుట్టూ తిరగడం అయితే మొదలు పెడుతుంది. ఇంకా నెప్ట్యూన్ కన్నా ఇంకొక భయంకరమైన విషయమే ఉంది. యూనివర్స్ లో ఒక ప్లానెట్ అయితే ఉంది, అక్కడ మోల్టెన్ గ్లాస్ సైడ్ వేవ్స్ గా వర్షం అయితే పడుతుంది. ఇంకొక ప్లానెట్ అయితే ఉంది, ఆ ప్లానెట్ వచ్చేసి కోల్ కంటే డార్క్ గా ఉంటుంది. ఆ ప్లానెట్ 1% కంటే తక్కువ లైట్ అయితే రిఫ్లెక్ట్ అయితే చేస్తుంది. ఇంకొక ప్లానెట్ అయితే ఉంది, ఆ ప్లానెట్ కి స్టార్ కూడా లేదు, అలోన్ గా స్పేస్ లో అయితే తిరుగుతూ ఉంది. మన యూనివర్స్ ని ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ తెలిసే ఒక నిజం ఉంది, భూమి నార్మల్ కాదు, లైఫ్ కామన్ కాదు, యూనివర్స్ మనకు ఫ్రెండ్లీ అయితే కాదు. మనము ఈ భూమి మీద చాలా లక్కీయెస్ట్ పర్సన్స్ అన్నమాట. సో గైస్, ఒక క్వశ్చన్, మీకు నెప్ట్యూన్ విజిట్ చేసే ఛాన్స్ వస్తే వెళ్తారా? కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద అయితే ప్రెస్ అయితే చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా క్రేజీ ఫ్యాక్ట్స్ అయితే మీ ముందరికైతే తీసుకొని వస్తాను. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. జై హింద్.